నమస్తే కాక, ఎట్లున్నారు? మనము ఇవాళ ఒక వీడియో చేసినాం అనమాట. సో సిడ్నీ పోయినాం అనమాట రీసెంట్లీగా. సో సిడ్నీ గురించి మీకు మంచి అద్భుతమైన వీడియో ఒకటి చేసిన. ఆ వీడియో మీకు చూపెడతా. అది ఎట్లున్నదో చూడండి. కొంచెం చూసి మంచిగా ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ కొట్టుర్రి మీకు వీలైతే. అండ్ వీలైతే ఇంకో బటన్ ఉంటుంది ఆడ, ఒకటి గంట బటన్ ఉంటుంది, ఒకటి సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబర్ బటన్ అయితే నొక్కురి, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గంట బటన్ అవసరం లేదు. కానీ ఇప్పుడు వీడియోలో ఇదే అనమాట మెల్బోర్న్ ఎయిర్పోర్ట్. చూడు, నా పక్కన వచ్చేసి ఒక అమ్మాయి కూర్చుందనమాట. ఒక పిల్ల కూర్చుంది. ఆ పిల్ల ఇక పోనీలే అని వదిలేసిన, విండో సీట్ కావాలంటే ఇక చూసుకో, ఇక లెక్కెళ్ళి మనకేం అనిపిస్తలేదు. ఇప్పుడు తీసినా చూడు, ఆమెకి అడిగి సిడ్నీ వచ్చేసింది అప్పుడే. అండ్ డొమెస్టిక్లో నుంచి మనము సిడ్నీకి ఒకటి బెస్ట్ అడ్వాంటేజ్ అంటే మెట్రో ఉంటుంది అనమాట ఆ ఎయిర్పోర్ట్ కిందనే. సో మెల్బోర్న్కి అయితే మెట్రో ఉండదు, ఏముండదు, ఆ బస్సులకు చాలా కష్టం. ఓకే, అండ్ సిడ్నీ గురించి మాట్లాడదాం అన్నమాట. సో సిడ్నీ ఇప్పుడు మనం దిగినాం. సిడ్నీ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోకి పోతున్నాం అన్నమాట. సో మెట్రోకి పోతుంటే చూడండి, మెట్రో మస్తు ఉంటుంది. మెట్రో వస్తుంది, ఎక్కుదాం, కూర్చుందాం, పోదాం. సో మెట్రో మొత్తం డబుల్ డెక్కర్ అనమాట. ఎట్లున్నది అది అది ఎట్లా కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ లాగా ఒక బ్రిడ్జ్ ఉన్నది, చూసిరా ఎట్లుంది? మస్తు ఉందిలే, మస్తు అనిపిస్తుంది. నాకు ఇట్లా మంచిగా అనిపించింది అదంతా చూస్తుంటే. సో ఇట్లా మనం స్ట్రీట్లో నుంచి అట్లా నడుచుకుంటూ పోతున్నాం. ఒక హోటల్ బుక్ చేసినాం అనమాట. అదే సత్రం అంటారుగా మన దాంట్లో, ఒక సత్రం బుక్ చేసినాం ఆడ. హోటల్ అయితే హోటల్లో బుక్ చేసి ఒక ఇక అట్లకెళ్ళి నడుచుకుంటూ అయితే పోతున్నాయి. ఇక హోటల్కి పోకుండా అదంతా చూసుకుంటా మంచిగా ఉందన్నమాట లొకేషన్. నేను సిడ్నీకి అది ఒకటి ఉంటుంది ఒబెరా హౌస్ అని, సో దానికి దగ్గరలోనే తీసుకున్నాను అనమాట హోటల్. బుక్ చేసిన. సో బుక్ చేస్తే మనకి అది మంచి తక్కువ ధరలోనే పడ్డది అనమాట. సో ఇది హోటల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినాక మనం ఈ వీడియో చేసినాం అన్నమాట. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఇదంతా పోర్ట్ ఏరియా. సో ఈ పోర్ట్ ఏరియా మస్తు ఉందిలే, అన్ని బిల్డింగ్లు, పోర్ట్ ఏరియా అవంతా మస్తు ఉంది. అసలు హైలైట్ ఉంది ఇదంతా. పోర్ట్ ఏరియా బాగున్నది ఆడ, మంచిగా లగ్జరీస్గా ఉందన్నమాట. కింద చూసిరా అన్ని చెక్కలే కొట్టిరా అనమాట, అన్ని చెక్కలే, మొత్తం చెక్కలు కొట్టిరా అనమాట. మనం నడుచుకుంటూ పోతున్నాం ముందరికి. పోతుంటే అక్కడ ఒకటి మంచిగా ఇదిగా అనిపించింది చూడండి. అంతా ఓడైతే రిచ్ ఉంటాడు కదా, బిలియనియర్లు ఉంటారు కదా, వాళ్ళు షిప్పులు కొనుక్కుంటారు. ఆ షిప్పులల్లో ఎంజాయ్ చేస్తారు సాటర్డే సండే ఇక్కడ. సో పైసలు మన దగ్గర ఉంటే ఆ దగ్గర షిప్పులన్నీ ఆడ పార్కింగ్ చేసారు అనమాట అవే. సో మనం ఇట్లా చేయొచ్చు అఫ్కోర్స్. మన దగ్గర పైసలు ఉన్నాయనుకో, ఏదైనా అదే పార్టీలాగా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి అక్కడ అవే అంటారుగా, వారు జరిగేటప్పుడు ఒక పోతుంటే షిప్పులు పెద్దవి, వాటిని ఏమో అంటారు, మనకు తెలియదు అనమాట. అది వదిలేసేది. ఆ వారికి మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన పీస్ ఒకటే. సో ఇదైతే అవే అనమాట, పెద్ద షిప్పులు ఉంటాయి కదా అవి. ఇంకా మనం ఆ నుంచి నడుచుకుంటా ఒపెరా హౌస్ పోదాం అనమాట. నడుచుకుంటా ఒపెరా హౌస్ పోతే ఎట్లుంటుందో చూద్దాం ముందరకు పోయి. ఓకేనా? చూడురి, మంచిగా ఉంటుంది వీడియో మాత్రం. చూడురి ఇవంతా అదే మొత్తం లొకేషన్ అయితే ఏకదమ్ ఉందన్నమాట. లొకేషన్ చూసుకోరు ఎట్లున్నది లొకేషన్ మొత్తం. మనోడు మంచిగా ఏకదమ్ అనిపిస్తున్నా. చూడురి, ఇదైతే మొత్తం పార్క్ అనమాట. ఈ పార్కు ఇదంతా. సో ఈ పార్కుల నుంచి ఆ ఒపెరా హౌస్కి అట్లా నడుచుకుంటూ పోవాలి ఆ బ్రిడ్జ్ దగ్గరికి. అదేదో హౌరా బ్రిడ్జ్ అన్నట్టు ఉన్నది చూసిరా, అదే కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ ఉంటుంది, అట్లనే ఉంటుంది అది. దాని మీద ట్రామ్లు, బస్సులు అన్నీ పోతాయి అన్నమాట. అన్నీ అది ఎప్పుడో కట్టారు, 1968 58లో కట్టినట్టున్నారు. సో కానీ వీళ్ళు నీట్గా మెయింటైన్ అయితే మంచిగా చేస్తున్నారు.
ఈ పార్కులైనా కానీ ఒక సముద్రం దగ్గర అట్లా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. కాకపోతే మస్తు మెయింటైన్ చేస్తారు ఈ పార్కులు, ఆ గడ్డి, ఆ మెయింటెనెన్స్ ఏకదమ్ ఉన్నాయన్నమాట. మస్తు నచ్చేసింది నాకైతే. ఆ లొకేషన్ మాత్రం అదుర్స్ అబ్బా. అస్సలు వీళ్ళకి హ్యాండ్సప్ చెప్పొచ్చు ఆ లొకేషన్కి. అదంతా చూస్తుంటే అసలు ఏకదమ్ అనిపించింది. అసలు ఎట్లా అనిపించింది అంటే దిల్కుష్ అయిపోయినా అనమాట చూడంగానే. ఓ గాడ కనిపిస్తుంది గదే ఒపెరా హౌస్, దాని పక్కన ఉన్న బిల్డింగ్లు అనమాట. మీకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ లేకపోతే అవతలకి యువతలకి ఓనికి రాదనమాట అసలు. ఇక యువతలు ఉన్న సిడ్నీ యువతలనే, యువతలది ఫస్ట్ తయారైంది, అవతలది సెకండ్ తయారైంది అనమాట. మనోడు ఎట్లున్నాడు. సో చూడురి మంచిగా ఉందిలే. ఇది సేమ్ ముంబైలో ఒక అది కట్టి ఉంటుంది మెరీనా బే అని, ముంబైలో మెరీన్ డ్రైవ్ అని. సో ముంబైలో సేమ్ అట్లనే ఉందిలే. చూడురి పక్షి మంచిగా ఉందిరా. ఇక ఒపెరా హౌస్ అయితే పోతున్నాం అనమాట. చూడురి ఆడ ఇక ఒకడు జాగింగ్ అయితే వేసుకుంటూ పోతుండు. రోజు పొద్దుగా లేచి ఎక్సర్సైజ్లు అయితే మస్తు చేస్తారు వీళ్ళు. చూడు ఒపెరా హౌస్ ఎట్లుంది, మస్తు ఉందిలే. కానీ కళ్ళు చెదిరిపోతాయి అవి. రియాలిటీగా మీరు రియల్గా అయితే చూడుర్రి, కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. నిజం ఏకదమ్. అసలు దాన్ని కట్టినోడు కూడా కానీ వానికి హ్యాండ్స్ అనిపించు. ఎందుకంటే ప్రపంచంలో యునెస్కో హెరిటేజ్ సైట్లలో ఇదొకటి. ఎయిత్ వండర్స్ ఉన్నాయి కదా, 8 వండర్స్ ఉన్నాయి కదా, సారీ, ఆ 8 వండర్స్లో ఇదొకటి. అబ్బా అది చూడంగానే నాకైతే, నేను మధ్యాహ్నం 2:30కి బయలుదేరి రాత్రి దాకా ఉన్నా ఆనే. చూడురి మొత్తం ఆ సైటు అసలు ఏమున్నదా అసలు. ఆ లొకేషను వాడు ఎట్లా కట్టిండో కానీ వానికి కాలు మొక్కాలి, నిజంగా చెప్తున్నా. అంత బాగుంటుంది అసలు లొకేషన్ మాత్రం, అంత బాగుంటుంది ఆ ఒపెరా హౌస్. చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుంది నిజంగా. అట్లాంటి అద్భుతమైన ప్లేస్ని చూసినామంటే కళ్ళు దర్శించుకోవాలి. అట్లుంది లొకేషన్ మాత్రం సూపర్గా అసలు. మరి దాంట్లో ఏముండే అసలు. నేను ఇదే అనుకున్నా, మ్యూజియము అట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో ఓల్డ్వి అవి అనుకున్నా. ఏదో రెస్టారెంట్ ఉంటుంది దాంట్లో. సో లోపల అయితే ఒక రెస్టారెంట్ ఉంది, ఇటాలియన్ రెస్టారెంట్ అనుకుంటా. సో అండ్ కొంచెం లోపలికి వెళ్ళి ఇట్లా చూడొచ్చు, చూడాలనుకుంటే. చూడుర్రి అదే బ్రిడ్జ్. చూసిరా ఆ బ్రిడ్జ్ మీదనే మీకు ఫైర్ వర్క్స్ అవుతుంటాయి, ఫైర్ వర్క్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైన న్యూయర్ ఫస్ట్ ఫైర్ వర్క్స్ జరుగుతుండే అక్కడనే. ఇది వచ్చేసి మనకి ఆ కింద అనమాట, కింద బారు, రెస్టారెంట్ అవన్నీ ఉంటాయి కదా. సో అవి ఇట్లా తీసిన చూడరి మంచిగానే ఉంటాయి. అక్కడ ఫుడ్ కోర్ట్స్ అవి ఇవి ఉంటాయి, అది ఇట్లా బాగుంటుంది. సో ఇవి బిల్డింగ్స్ వచ్చేసి అక్కడ. ఈ నైట్ పూట ఇట్లా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, నైట్లో నేను షిప్ ఎక్కినా అనమాట. మన కోరిక తీర్చింది. అది 2:30కి వస్తే నాకు పోయేసరికి 12 అయ్యింది ఇంటికి, ఆ హోటల్కి పోయేసరికి. మొత్తం ఆనే ఉన్నా అనమాట. అంత మంచిగా ఉంది అసలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు ఆ షిప్ ఎక్కి అట్లా తిరిగి వచ్చినా అనమాట. చూడురి నైట్ పూట ఎట్లా కనిపిస్తుందో సిడ్నీ దూరం నుంచి అయితే. ఇగో ఈ పక్షి అయితే ఇక నాయంబటే ప్రయాణిస్తుంది అనమాట. అదా అనుకుంటా. చూడు వచ్చిపోతుంది, అది ఎట్లా వచ్చిపోతుందో చూడండి. ఫ్లై చేస్తూనే ఉంది, నాయంబటే ఎగురుకుంటూ వస్తుంది అది. అట్లా మొత్తం సిడ్నీ అంతా ఎట్లా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. నైట్ పూట ఎట్లా ఉందో చూడండి. మొత్తం సముద్రం అంతా చీకటి ఉంది. పొద్దుగాల అయితే మంచిగా ఉంది. నైట్ పూట ఎట్లా ఉంది, నైట్ పూట మొత్తం హవా నడుస్తుంది. ఎట్లా అనిపించింది వీడియో? మస్తు ఉందిలే. సో మస్తు ఉంటే మరి ఒక కామెంట్ అన్న, ఒక సబ్స్క్రైబర్ బటన్ అయితే నొక్కురాబా. ఓకే ఉంటా మరి, రైట్.